హలో ఎవ్రీవన్. ఇప్పుడు మనం బీఎస్సీలో ఉన్న కార్డియో టెక్నాలజీ అనే ఒక కోర్స్ గురించి తెలుసుకుందాం. ఈ కార్డియో టెక్నాలజీ అనే కోర్స్ని షార్ట్ ఫామ్లో సిటీ అని అంటారు. ఓకే, ఇప్పుడు ఈ కోర్స్లో మనం ఏం చదువుకుంటాం, ఇది చదువుకుంటే మనకి ఎలాంటి జాబ్ ఆపర్చునిటీస్ అనేవి వస్తాయో చూద్దాం. ఇందులో మనం ఏం చదువుకుంటాము అంటే హ్యూమన్ బాడీలో ఉండే హార్ట్ గురించి డీటెయిల్గా చదువుకుంటాం. ఇప్పుడు ఉన్న పెద్ద పెద్ద హాస్పిటల్స్లో ఎవరైతే గుండెకు సంబంధించిన ట్రీట్మెంట్స్ని చేస్తారో ఆ డాక్టర్స్నే ఈ కార్డియాలజిస్ట్ అని అంటాము. ఈ హార్ట్కు సంబంధించిన చిన్న చిన్న సమస్యలు కానివ్వండి, లేదా పెద్ద పెద్ద ఆపరేషన్లు కానివ్వండి, వీటినన్నిటినీ ఈ కార్డియాలజిస్టే చేస్తారు. ఈ కోర్స్ కంప్లీట్ చేసిన వాళ్ళు డాక్టర్గానే కాకుండా ప్రొఫెసర్స్గా కూడా వర్క్ చేయొచ్చు. ఈ కోర్స్ చదివిన వాళ్ళు కార్డియాలజీ అసిస్టెంట్, ఐసీయూ, ఈసీజీ, హార్ట్ రిలేటెడ్ సర్జరీ లాంటి ట్రీట్మెంట్స్ని చేస్తారు. ఓకే, ఇప్పటికైతే కోర్స్ గురించి చూసాం కదా. ఇప్పుడు ఈ కోర్స్ చేయడానికి ఏం ఎలిజిబిలిటీ కావాలో చూద్దాం. 10th అండ్ 12th పాస్ అయి ఉండాలి. అలాగే 12thలో అబోవ్ 45% మార్క్స్ వచ్చి ఉండాలి. ఫిజిక్స్, బయాలజీ అండ్ కెమిస్ట్రీ సబ్జెక్ట్స్ మెయిన్గా ఉండాలి. ఇక డ్యూరేషన్ గురించి చెప్పాలంటే ఇది 4 years కోర్స్. ఫస్ట్ 3 years థియరిటికల్గా మనం చదువుకుంటాం. లాస్ట్ 1 yearలో ఇంటర్న్షిప్ అనేది ఉంటుంది. ఈ ఇంటర్న్షిప్లో సమ్ అమౌంట్ అనేది మనం ఎర్న్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు ఫీజ్ స్ట్రక్చర్ గురించి చెప్పాలంటే పర్ ఇయర్కి యావరేజ్గా 1,25,000 నుంచి 1.5 లక్ష వరకు ఉంటుంది. ఫైనల్గా ఎవరైతే ఈ కార్డియో టెక్నాలజీ కోర్స్ని కంప్లీట్ చేసుంటారో వాళ్ళకి జాబ్ ఆపర్చునిటీస్ అనేటివి చాలా ఉన్నాయి. లైక్ కార్డియాలజీ సర్జన్, కార్డియాలజిస్ట్, కార్డిక్ టెక్నాలజిస్ట్, కార్డియాలజిక్ అసిస్టెంట్, మెడిసిన్ హ్యాండిలింగ్, కాలేజ్ ప్రొఫెసర్ అండ్ హార్ట్ రిలేటెడ్ సర్జరీ లాంటి మరిన్ని పొజిషన్స్లో వీళ్ళకి ఉద్యోగ అవకాశాలు అనేటివి ఉన్నాయి. ఇక ఇలాంటి పొజిషన్స్లో ప్లేస్ అయిన వారికి శాలరీ అనేది యావరేజ్గా 15,000 నుంచి 20,000 వరకు యాజ్ ఏ ఫ్రెషర్గా ఎర్న్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పటికైతే ఈ కార్డియో టెక్నాలజీ అనే కోర్స్ పైన ఒక ఐడియా అయితే వచ్చింది కదా. ఫర్దర్గా కోర్స్ గురించి కానీ, ఫీజ్ గురించి కానీ, లేదా కాలేజ్ సెలెక్షన్స్లో కానీ ఏమైనా డౌట్ ఉన్న వాళ్ళు స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్కి కాల్ చేసి ఫ్రీ కౌన్సిలింగ్ తీసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.